పాత రోజుల్లో ఇవి లేవు. అవును. కానీ దూరదర్శన్‌లో హ్మ్. ఇలా ఉపయోగకరమైనవి వచ్చినాయి. హ్మ్. ఎలా అంటే 'సాక్షి' అనే ప్రోగ్రామ్. ఆ! 'సాక్షి'. ఆ! హ్మ్. అలాగే 'మీరు చెప్పి చూడండి నేను చేసి చూపిస్తాం.' ఓకే. మీరు చెప్పండి మేము చేస్తాం. ఆ! హ్మ్. అలా అని ఉండేది. తర్వాత వీటన్నిటికీ పరాకాష్ట హ్మ్. 'ప్రజలతో ముఖ్యమంత్రి' అని. ఆ! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఓకే. ప్రతి సోమవారం నాడు స్టూడియోకొచ్చి కూర్చొని హ్మ్. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ చేశారు. హుహు. 6 ఏళ్ళు చేశారు. హుహు. నేనే సంధానకర్తగా ఉన్నాను. ఓకే అండి. ఆహా! ఫోన్‌లో అడగటం ఆ! ఏదో ఈ 'సాక్షి' అనే కార్యక్రమం ఏంటి? హ్మ్. వింతలు, విశేషాలు అన్నీ క్రోడీకరించి హ్మ్. వాటిని సంకలనం చేసి ప్రసారం చేయటం. ఓకే అండి. అలాగే మీరు చెప్పండి మేము చేసి చూపిస్తాం. అవును. మీరు సమస్య చెప్పండి. దానికి సంబంధిత పరిష్కారం. పరిష్కారం మేము మినిస్టర్ గారినో, హ్మ్. కార్యదర్శినో పిలిచి మాట్లాడతాం. అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు మీరు. తీసుకెళ్తాం. అవునండి. ఇలా జరిగినాయి. హ్మ్. ఇప్పుడేంటంటే హ్మ్. వీటన్నిటికి ఒక వాణిజ్య దీన్ని తోడిచ్చారు. అదే కమర్షియల్ అండి. అవునండి. ఈ దీంట్లో ఈ చీర విలువ ఎంతో చెప్తే మీకు ప్రైజ్ ఇస్తాము. అవును. ఈ ప్రశ్నకి ఇంత ఇస్తాము. హ్మ్. ఆ ప్రశ్న అంటే ఏంటి? ప్రలోభ పెడుతున్నారు. అవునండి. ప్రోగ్రామ్ చూడమని. అవునండి. అవును. పట్టు చీర పట్టుకుంటే 10,000 అంటాడు. అవును. అది కొంటే 5,000కి కూడా పనికిరాదు. అవును. అవునండి. అట్లా అంటే అంటే నేను వాళ్ళ వ్యాపారాభివృద్ధికి చేసే ఇది కార్యక్రమం వాడుకున్నాను. ఇది. అది ఎంతగా వెళ్ళిందంటే హ్మ్. టెలివిజన్‌ని సినిమాలకి హ్మ్. వాడుకగా వాడుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒక సినిమా విడుదలవుతుంది హ్మ్. రేపు. ఇవాళ దానికి విడుదల ముందు రోజు వేడుకంటాడు. అవును. ఏముండదు. ఓ అవునండి. 10 మంది కలిసి డాన్స్ అని అటు ఇటు ఎగురుతారు. అవునండి. అందులో ఉన్న ఆర్టిస్టులు ముగ్గురో, నలుగురో వస్తారు. అవునండి. మీరు నన్ను పొగడండి. హ్మ్. నేను మిమ్మల్ని పొగుడుతా. హ్మ్. పరస్పర పురస్కారం. అవును. పరస్పర పురస్కారం. బావుందండి. ఆ! ఇగ అందరూ పొగుడుకున్న తర్వాత హ్మ్. చివరికి దండలేసుకొని వెళ్ళిపోతారు. అది. హ్మ్. ఇదంతా టీవీ న్యూస్ ఛానెల్‌లో ఇస్తాడు. హ్మ్. 2 గంటలు, 3 గంటలు. అంత అవసరమా? అవును. అది న్యూసా? అది. దీనికి వాళ్ళు టికెట్లు పెడతారు. హ్మ్. అది తోసుకుని ఈ అభిమానులందరూ కొట్టుకుంటారు. అవునండి. దాంట్లో ఒకళ్ళో ఇద్దరో పోతారు. అది. హ్మ్. ఇవన్నీ అవసరమా? అవునండి. కాదు గదా! అవును. అలా ఒక చాలా విలువైన మాధ్యమాన్ని అవునండి. దీనికి వాడేశారు. వాడేశారు. ఆ! వాడుతున్నారు. అవును. అది బాధాకరం. ఇక 'ఎన్టీ రామారావు' గారి సంగతి ఎలా సార్? 'ఎన్టీ రామారావు' గారితో ఏమైనా పరిచయం ఉందా? ఆ! ఆ! అప్పుడు 'లక్ష్మీపార్వతి' హ్మ్. గారితో పెళ్లి కూడా అయిపోయిందా సార్? కాలే. అవ్వలేదు. ఆ! ఈయన సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు హ్మ్. ఎలక్షన్స్ కోసం వెళ్ళొచ్చాడాయన. ఓకే. అప్పుడు హ్మ్. ఆయన్ని రికార్డ్ చేద్దామని వెళ్ళాం. చంద్రబాబు అప్పటికే అల్లుడయినాడు ఆయనకి. ఓకే. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళున్నారు. ఇట్లాగే మధ్యాహ్నం వెళ్ళాను. హ్మ్. హాబిట్స్‌లో ఇల్లు. వెళ్ళి అడిగితే, "మామయ్య గారు పైన పడుకున్నారండి. మీరే వెళ్ళండి" అన్నాడాయన. ఆ! "అదేంటి సార్ మీరు చెప్పండి." కాదు నేను నాకతను నా హ్మ్. స్నేహితుడి ద్వారా పరిచయం చంద్రబాబు. ఓకే అండి. నువ్వే పో పైకి అన్నాడు. హ్మ్. సరే అని పైకెళ్ళా. అంటే మావయ్య గారంటే భయమై ఉంటదండి ఆ! చంద్రబాబు నాయుడుకి. అమ్మో! భయం. ఆ! అవును. పులి. పిచ్చి భయం. అవును. నేను పైకెళ్ళాను. పైకెళ్తే ఆయన అక్కడ పడక కుర్చీలుంటాయి పెద్దవి. అవునండి. ఇలా వేసుకుని క్రాస్‌గా. అవును. దాంట్లో కాళ్ళు పెట్టుకొని ఈయన పడుకొని ఉన్నాడు. హ్మ్. నేనొచ్చిన చప్పుడు చూసి, "ఎవరది?" ఆ! "సార్ నమస్కారం అండి. మీ నేను మిమిక్రీ కూడా వచ్చినట్టుంది సార్ మీకు. ఆ! నేను సార్ శాంతిస్వరూప్. సార్ ఏం కావాలి?" హ్మ్. "సార్ ఇట్లా ఎలక్షన్ వెళ్ళొచ్చారు గదా! మీ అభిప్రాయం?" "మా ఆరోగ్యం సహకరించట్లేదు. హ్మ్. తర్వాత చేస్తాం." "అలాగే సార్. హ్మ్. టీ తాగి వెళ్ళండి." "సరే సార్." అదేండి. పూర్వం అందరూ అంతేనండి. ఆ! భోంచేసారా లేదా? ఏమిటి? అది. అడిగేవారు ఎక్కువ. సరే హ్మ్. కిందికొచ్చి ఇలాంటి చంద్రబాబు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనండి. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు గెలిచారు. హ్మ్. లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ ఇన్. పిచ్చి రష్షు. అమ్మో! ఆ! తోసేసుకున్నారు. హ్మ్. ఎన్ని 210 ఎన్నో వచ్చినాయి ఆయనకి సీట్లు. ఓకే. అవునండి. మొత్తం బంపర్ వాళ్ళే. మెజార్టీ. మొత్తం వీళ్ళే. హ్మ్. అక్కడేంటంటే కుర్రాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు. వాళ్ళని పోలీసులు కొట్టారు. అంటే ఎవడు ఎమ్మెల్యేనో తెలియక. అవునండి. అది. వాళ్ళు చివరికి సార్ మీరు చెప్పండి సార్ పోలీసులకి అంటాడు. ఆ! సార్ మీరు ఎమ్మెల్యేని ఉంది. హ్మ్. మీరు ఎమ్మెల్యే వింటలేదు సార్ అని. ఆ! సరే నేను చెప్పి ఆపి తర్వాత ఆయన
స్టూడియోకి వచ్చి సందేశం ఇచ్చారు. ఉమ్, ఇచ్చి అట్లాగే వచ్చాడు ఆయన డ్రెస్లో. ఉమ్, స్క్రిప్ట్ రాసుకున్నారు, ఉమ్, సందేశం ఇవ్వాలి. అది ఎలా ఉంది, నిన్నటిదాకా మాట్లాడిన ఎన్నికల ప్రచార సభ లాగానే ఉంది. ఓకే. వీళ్ళు అది చేయలేదు, వాళ్ళు ఇది చేయలేదు, ఉమ్, అది చూసుకోవాలి. ఆయన ఆ, చదివేశాడు. ఆయన చదవడానికి కూర్చున్నప్పుడు ఉమ్, ఇలా కుర్చీలో కూర్చున్నారు సోఫాలో. ఉమ్, ఆయన పక్కన వాళ్ళ పెద్ద అబ్బాయి జయకృష్ణ ఉమ్, ఒకటే కుర్చీలో, నేను అతను కూర్చున్నాం. ఉమ్, ఇలా చూస్తే వీళ్ళు లేచి నిలబడతాడు. ఓకే. నిలబడితే ఆ కుర్చీ పడిపో, నేను నిలబడాలి. ఉమ్, ఇది ఎక్కడ కూడా ఆయన రాత గుండ్రంగా ఉంటుంది, అవును. దిద్దుకుంటున్నాడు ఆయన. ఉమ్, తెలుగు తేజం ప్రపంచమంతా పరిడవిల్లాలి అని ఉంది. ఆ, మరి దాన్ని తెలుగుదేశం అని రాశారు. ఓకే. తెలుగుదేశం పుట్టిందే అప్పుడు. అవును. ఈయనకు అర్థం కాల, ఎలా అక్కడ ఆగిపోయింది పెన్ను. ఉమ్, చెప్పేవాడు ఎవడు, అవును. ధైర్యం లేదు. దేని- నేను మెల్లిగా వంగి, మాస్టర్ అది ఆ, తెలుగు తేజం అనుకుంటాను సార్ అన్నాడు. ఆ, ఓ, అని దాన్ని దిద్ది ఉమ్, సరిగా ఉంది. ఇప్పుడు బాగుంది. ఓకే. ఆయన తర్వాత ఏం చేశారు, చదివే ముందు ఇది ఒకేసారి చెయ్యాలా, ఉమ్, కట్స్లో చెప్పచ్చా అన్నారు. ఉమ్, మీ ఇష్టం సార్ అన్నాడు. అయితే కట్స్ తీసుకోండి అన్నాడు. ఉమ్, 72 కట్లు చేసేవాడు. ఆ, ఆ, మా ఎడిటర్ ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఉమ్, చేసి అదే. అది బయటికి వెళ్ళి, ఉమ్, బయటికి వెళ్ళిన ఒక 2 నిమిషాలకి నాదెళ్ల భాస్కర్రావు గారికి చెప్పారు, ఉమ్, సార్ ఆయన స్పీచ్ అంతా ఇదివరకు మాట్లాడిన ఎలక్షన్ స్పీచ్ లా ఉందండి, అది విమర్శ మార్చ- విమర్శే ఆ, ఉంది. ఈయన చీఫ్ మినిస్టర్ మార్చాలి అయిపోయాడు. ఉమ్, అంటే అవును ఎట్లా ఉమ్, మార్చాలి కదా సార్ అని నేను చెప్తానని ఫోన్ చేశారు. ఉమ్, ఆయనకి అప్పుడు వాకీటాకీ ఉంది. ఉమ్, వాకీటాకీలో చెప్తే వస్తున్నాం అని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఉమ్, బర్రమని ఆయన స్టూడియోలోకి వచ్చి, క్వాలిటీ బాగా రాలేదు, మళ్ళీ చేస్తాం. ఆ, మళ్ళీ కూర్చొని చేశాడు. ఉమ్, చేసి అప్పుడు సరిపోయింది. అది. చేసి ఉమ్,